21/2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనము. దేవుడే నాకు మార్గము చూపించువాడని నేను నా జీవితంలో నేర్చుకుంటుని. ప్రతి దినము ప్రభువా, దయతో నేడు నాకు మార్గమును చూపుము. నేను బలహీనుడను, నీవు నా యొద్ద నుండి ఏమి కోరుచున్నావో చూపించుము. నేనేమి చేయవలెనో, ఎచ్చటికి పోవలెనో చూపించుమని నేను ప్రార్థించుచుంటిని. దేవుని ఏర్పాటును కనుగొని వెంటనే విధేయతను చూపించుచుంటిని. రాత్రివేళ మోకరించి, ప్రభువా, నా ప్రేమ నీకు సంపూర్ణ తృప్తిని కలిగించినదా? నేను నిన్ను తృప్తిపరిచిన ఎడల నాతో మాటలాడుము అని అడుగుచుంటిని. క్రీస్తు ప్రభువు ప్రకాశమానమైన వేకువ చుక్క అని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉన్నది. చాలామంది వ్యవసాయదారులు గడియారముల మీద ఆధారపడరు. పొలములకు పోవలసినను, తెల్లవారుజామున ప్రయాణము చేయవలసినను వేకువ చుక్కను చూచి ఎంత సమయమైనదో గ్రహించి బయలుదేరుదురు. వారు దిక్కులను కూడా ఈ చుక్కలను చూచియే కనుగొందురు. యేసు ప్రభువు మనలోనికి ప్రకాశమానమైన వేకువ చుక్కగా వచ్చును. మొదట మన విశ్వాస జీవితంలో కొంత చీకటిని ఎదుర్కొనవలసి ఉండును. తిరిగి జన్మించిన వెంటనే ఎవరనూ పరిపూర్ణులు కాలేరు. మన చుట్టూను చీకటి కమ్మియుండును. కాని ప్రకాశమానమగు చుక్కయగు యేసు ప్రభువు, నా బిడ్డ, ఈ చీకటిని నీవు చూడకము, కొద్దిసేపటిలో సూర్యుడు ఉదయించును అని మనతో చెప్పును. ఏ మానవ సహాయము లేకుండానే సమస్త చింతలను, అనుమానములను జయించుటకు ఈ వేకువ చుక్క మనకు సహాయపడి త్రోవ చూపించును. మనము విధేయత చూపించుకొలది అధిక వెలుగును పొందేదము. దేవుని స్వరము వినుటలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఇదే. మనకు అన్ని విషయాలలో సహాయపడి ఇదే సరైన త్రోవ, దీనిలో నడువుము అని చెప్పాను. దానికి మనం విధేయత చూపించామా? విజయం మనదే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.